కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు బాబు పాలూరు గారు, జనసేన స్టేట్ ప్రోగ్రామ్ సెక్రటరీ. కాసేపట్లో మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మాణిక్యరావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి అంటే ఏం జరుగుతుంది అనుకోవాలంటే, ఒక గత 10 ఏళ్లుగా రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా దశాదిశాలైన రాష్ట్రంగానే ఉన్న రాష్ట్రానికి 5 ఏళ్లలో పరిపూర్ణత కల్పించేలా, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరిగేలా ఒడివడిగా అడుగులు పడుతున్నాయా? ఈ దిశగా ప్రజాప్రతినిధుల అధికారులను పాలనలో పరుగులు పెట్టిస్తున్నారా? నమస్కారం అండి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అందరికీ. మీరందరూ చూస్తా ఉన్నారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో అమరావతి నిర్మాణం కోసం భూములు కేటాయించడం, అక్కడ కొన్ని నిర్మాణాలు చేసుకోవటం, ముఖ్యంగా రాష్ట్ర పరిపాలన కొనసాగించాలంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, అట్లాగే జడ్జికి హైకోర్టు, కొన్ని వైద్య సంస్థలు, ఎయిమ్స్ లాంటివి, తర్వాత డిఐజీ ఆఫీసు, ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా పరిపాలన చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని కూడా అమరావతిలో ఆ రోజు మనం చేసుకోవటం జరిగింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి ప్రాజెక్టులు 2014 నుంచి 19 కాలంలో తీసుకొచ్చాం. తర్వాత ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు చూస్తే పరిపాలన ఏ విధంగా కుంటుపడిపోయిందో, వ్యవస్థల మొత్తాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో, అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు కట్టిస్తాము అని ఏ విధంగా మాట్లాడారు, లేకపోతే పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతోటి దాన్ని ఏ విధంగా కుప్పగూల్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారో, రాష్ట్రంలో నిరుద్యోగిత ఏ విధంగా పెంచి పోషించారో, గంజాయి లాంటి ఏ విధంగా తాండవించినాయో, మత్తు పదార్థాలు ఏ విధంగా వచ్చినాయో, ఇవన్నీ కూడా మనం చూసాం ఈ 5 ఏళ్లలో. కాకపోతే మీరు మొత్తం కలిసి 10 ఏళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు నిర్మాణాలకి సంబంధించి కానీ, పరిపాలనకు సంబంధించినటువంటి కానీ, వనరులను సద్వినియోగం చేసుకోవటం కానీ, మానవ వనరుల్ని అభివృద్ధి చేయటం కానీ, ఇవన్నీ కూడా జరిగింది. 2019 నుంచి 24 చూసుకుంటే మొత్తం విధ్వంసమైనటువంటి పరిస్థితి, దాదాపు 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి కూర్చోబెట్టిన తర్వాత 6 నెలల్లోనే ఈ పరిపాలన మొత్తాన్ని కూడా గాడిలో పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఏదైతే మేము అమరావతి రాజధాని అనేదే లేదు, 3 రాజధానులు చేస్తామని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్పి అసలు ఏ రాజధాని లేకుండా చేశారో దాన్ని ఈ రోజు గాడిలో పెట్టేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ చేస్తా ఉన్నాం, రోడ్లు మొత్తం కూడా మరమ్మతులు చేస్తా ఉన్నాం. ఏదైతే సగం ఆగిపోయినటువంటి నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలకు మొత్తాన్ని కూడా అనుమతులు తీసుకొస్తా ఉన్నాం. బడ్జెట్ కేటాయింపులు జరుగుతా ఉన్నాయి. దాదాపు 20,000 కోట్లు ఇప్పటికే అమరావతికి కేటాయించినటువంటి పరిస్థితి. పోలవరం పరుగులెత్తుతా ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. అట్లాగే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చేసాం. అట్లాగే అనేకమైనటువంటి పెన్షన్ విధానంలో అసలు అద్భుతం జరిగింది. 2018 నుంచి 24 వరకు ఈ ప్రపంచంలో ఎవరు తీసుకొచ్చినటువంటి లేరు. మేము 3,000 ఇస్తామని చెప్పాము, ఇప్పుడు 250 చొప్పున ఇస్తా ఉన్నామని చెప్పేసి 250 రూపాయలు సంవత్సరానికి పెంచడం చాలా గొప్పగా ప్రతి నెల, ప్రతి 2 నెలలకి, ప్రతి 3 నెలలకి పత్రికలో ఎంచుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన రోజు నుంచి లెక్క పెట్టుకొని 3 నెలలకి కలిపి 3,000 కలిపి 4,000 రూపాయలు, 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు 1వ తారీఖునే ఇళ్లకెళ్ళి 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. 1,000 రూపాయలు ఒకేసారి పెంచాం. 200 రూపాయలు, 250 రూపాయలు పెంచడం కోసం అద్భుతం అని చెప్పారు. సంక్షేమ పథకాలన్నిటి కూడా ఈ రోజు గాడిలో పెట్టాం. దళితులకు సంబంధించినటువంటి పథకాలన్నీ గతంలో దాదాపు 27 రకాల పథకాలు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం తీసివేస్తే, భూమి కొనుగోలు పథకం కానివ్వండి, NSFDC కానివ్వండి, NSFKFDC కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి, ఇలాంటివన్నీ అనేకమైనటువంటి పథకాలు తీసేస్తే ఈ రోజు 340 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించి రేపు జనవరి నుంచి పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నాం. ఎవరైతే తప్పులు చేసినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి అంటగాగి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి IPS అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో మీరన్నట్టు పరిపాలన వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పెట్టుబడులు వస్తా ఉన్నాయి. అట్లాగే విశాఖని మరి IT హబ్ గా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గూగుల్ తోటి కూడా MOU చేసుకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాస్వామిక పరిపాలన వచ్చింది. ప్రజలు ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నారు. అభివృద్ధి పుంతలు దొక్కుతా ఉన్నాయి. 5 ఏళ్లలో
కనీసం రోడ్ల నిర్వహణ చేయలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు దానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి నిధులు కేటాయించి గ్రామ స్థాయి నుంచి కనెక్టివిటీగా ఉన్నటువంటి రోడ్లు మొత్తాన్ని కూడా ఈ రోజు మొత్తం ప్యాచ్ మొత్తం కూడా పూర్తి చేసి గుంతలు లేనటువంటి రోడ్లు చేస్తా ఉన్నాం. ఆ తర్వాత పూర్తిగా మళ్ళా అతుకులు కూడా లేనటువంటి రోడ్లను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందండి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే రాష్ట్రం పరిపాలన సజావుగా సాగుతా ఉంది, వేగవంతంగా సాగుతా ఉంది. అన్ని రకాలుగా ఒక పక్కన రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ చట్టపరంగా పరిపాలన చేస్తూ సంక్షేమ పరిపాలన ముందుకు తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందండి. ఎస్ మాణిక్యరావు గారు మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు, ఏంటి గత పాలన కంటే భిన్నంగా ప్రస్తుతం పరిపాలన సాగుతోంది కూటమి సర్కార్ది. ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఈ 6 నెలల పాలన చూస్తుంటే? చాలా భిన్నంగా కనిపిస్తుంది మీరు అన్నట్టుగా. ఈ 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత దరిద్రంగా ఎవరు పరిపాలించలేదని వాళ్ళే ఒప్పుకున్నారు. ఎందుకు నిన్నే కదా వాళ్ళ ఎమ్మెల్యే